తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పులతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీపై ఢిల్లీలో నేడు ప్రాధాన్యత కలిగిన సమావేశం జరగనుంది. కొత్తగా ఏర్పాటైన టీపీసీసీ సమన్వయ కమిటీ తన తొలి సమావేశాన్ని ఈరోజు ఢిల్లీలో నిర్వహిస్తుంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు, అధిష్టాన పెద్దలు హాజరు కానున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలోనూ పార్టీలను చేపట్టాల్సిన కీలక మార్పులపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవులను ఎవరితో భర్తీ చేయాలి, సామాజిక సమీకరణాలను ఎలా సమతుల్యం చేయాలనే అంశాలపై అధిష్టానం ఒక స్పష్టతకు రానుంది. దీంతో పాటు ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా వారి శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అలాగే ఛానళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీ ప్రక్రియను కూడా ఈ సమావేశంలో కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పులతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీపై ఢిల్లీలో నేడు ప్రాధాన్యత కలిగిన సమావేశం జరగనుంది. కొత్తగా ఏర్పాటైన టీపీసీసీ సమన్వయ కమిటీ తన తొలి సమావేశాన్ని ఈరోజు ఢిల్లీలో నిర్వహిస్తుంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు, అధిష్టాన పెద్దలు హాజరు కానున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలోనూ పార్టీలోనూ చేపట్టాల్సిన కీలక మార్పులపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. ఈ భేటీలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవులను ఎవరితో భర్తీ చేయాలి, సామాజిక సమీకరణాలను ఎలా సమతుల్యత చేయాలి అనే అంశాలపై అధిష్టానం ఒక స్పష్టతకు రానుంది. దీంతో పాటుగా ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా వారి శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే చానాళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ ప్రక్రియను కూడా ఈ సమావేశంలో ఓ కొలిక్కి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది.